స్త్రీ పురుషులు సమానంగా స్వేచ్ఛతో బ్రతకాల్సిన ఈ సమాజంలో స్త్రీలు బానిసలుగాను, జంతువులుగాను, వంటింటి కుందేళ్లుగాను చూడబడుతున్నారు. స్త్రీని ఆదిశక్తిగా కొలిచే మన పవిత్ర భారతదేశంలో స్త్రీల మీదే అనేక అత్యాచారాలు జరగటం విచారించదగ్గ విషయం. పరిస్థితుల్లో మనమంతా ఒక దీక్ష పూనాలి. మానభంగాలు చేసే నీచుడు కంటపడితే వాడిని 10 మందిలో కట్టేసి చెప్పుతో కొట్టాలి. ఇందు, నేనేనమ్మా మావయ్యని. చెప్పండి మావయ్య. అదేనమ్మా, అమ్మమ్మ ఒంట్లో బాగోలేకపోతే నర్సింగ్ హోమ్ లో చేర్పించాను. ఏమైంది? అంత కంగారు పడవలసింది ఏమీ లేదు, కానీ నువ్వు ఒకసారి రావడం మంచిదమ్మా. నెక్స్ట్ ఫ్లైట్ లో వచ్చేయగలవా? తప్పకుండా వస్తాను మావయ్య. మంచిదమ్మా. ఎయిర్పోర్ట్ కి రవాణా పంపిస్తాను. ఏమైందమ్మమ్మా? ఏంటిలా చిక్కిపోయావు? నువ్వు? నేనమ్మమ్మా, నీ ఇందుని. ఇందు? ఊరుకో, వచ్చేసాగా ఏడవకు. వచ్చింది ఎలాగో వచ్చేసావు. తిరిగి బెంగళూరు వెళ్ళాలా? వెళ్ళక ఓ పని చేస్తే చెప్పండి. ఆ హనుమంతరావు గాడు రోజు హోటల్ చార్మినార్ ఇంటర్నేషనల్కి వస్తాడు. రోజు వస్తాడా? ఎందుకు? హెల్త్ క్లబ్కి. అది అయ్యాక కొంతసేపు స్విమ్మింగ్. ప్రతిరోజునా? ఎస్. హోటల్ చార్మినార్ ఇంటర్నేషనల్. పూల్ ఎదురుగా రూమ్ దొరికింది. ఇక్కడ నీ కాంట్రాక్ట్ 2 వారాలే. ఈ లోపనే వాడిని పట్టేయాలి. నాకేదో భయంగా ఉంది. సపోజ్ నేను ఎవరైంది వాడికి తెలిసిపోతే? ఊరుకోబోయ్. ఎయిర్పోర్ట్లో నేనే గుర్తుపట్టలేకపోయాను, వాడెక్కడ కనిపెట్టగలడు? నువ్వు ఒకదానివే. వాడికి సంబంధించినంత వరకు నువ్వు చనిపోయి చాలా కాలం అయింది. తప్పిపోతే సందేహించడానికి అవకాశం ఉంది. భయపడకమ్మా, ధైర్యంగా దిగు. ఏంటమ్మా మేమంతా లేం, ఎందుకు భయం? ఏమిటయ్యా ఇది? 4 రౌండ్లు కొట్టేలోపు ఇంత నీరసం వచ్చేసింది. ఇంకా మీరు బాలకుమార్లు అనుకుంటున్నారా? వయసు అయిపోవట్లే. పోవయ్యా, 46 ఏళ్ళు ఒక వయసా? లైఫ్ బిగిన్స్ ఎట్ 40 మ్యాన్.
పిలిచారా? ఈ పిల్ల గురించి వివరాలన్నీ సాయంత్రానికల్లా నాకు కావాలి. సరేనండి. ఆ జగన్నాథం నువ్వు ఆరా తీస్తున్నావన్న విషయం ఎవరికీ తెలియకూడదు. అలాగేనండి. మాయా హియర్. మాయ నేనే, హనుమంతరావుని. చెప్పండి. హనుమంతరావు, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నాను? బోర్ కొట్టి చస్తున్నాను. అయితే ఓ పని చేయి, ఓ 10 నిమిషాలు వచ్చేడతావా? ఎక్కడికి? నా ఆఫీస్కే. ఏమిటి సడన్ గా? అది ఫోన్లో వద్దు, ఇక్కడికి రా, చెప్తాను. అడ్రస్ చెప్పండి. నంబర్ 10 బాలాజీ స్ట్రీట్, రామానంతపూర్. అక్కడికి రమ్మంటున్నాడు. ఓకే, ఐల్ బి దేర్. ఇప్పుడు ఏం చేద్దాం? ఆఫీస్కేగా రమ్మన్నాడు, వెళ్ళు, మేం తోడొస్తాం. అందరూ ఎలా? మేం టాక్సీలో కూర్చుంటాం, నువ్వు వెళ్ళరా. ఈ పర్యటనను వాయిదా వేస్తున్నాను. సార్, మాయా అనే ఒక అమ్మాయి. రమ్మను. తదుపరి కార్యక్రమం త్వరలో తెలియజేయగలను. మే కమ్ ఇన్ సార్? కమ్ కమ్, ఎట్సెట్రా ఎట్సెట్రా. హలో. కూర్చో. కాఫీ? ఏమిటి ఇంత అకస్మాత్తుగా? మరేం లేదు, రేపు కొంచెం ఫ్రీగా ఉంది, మనం అలా వెళ్ళొస్తే. ఎక్కడికి? పక్కనే, పొద్దున ఎడితే సాయంత్రం వచ్చేయచ్చు. 6 గంటల్లోగా వస్తేనే నేను ప్రోగ్రామ్కి రెడీ అవ్వగలను. 5 గంటలకల్లా వచ్చేద్దామా? చాలు. బాలానగర్లో నాకు గెస్ట్ హౌస్ ఉంది, జస్ట్ 1 అవర్ డ్రైవ్ అంతే. అది సరే, కానీ మీరు హోటల్కి వచ్చి నన్ను పికప్ చేసుకునేటప్పుడు ఎవరైనా మిమ్మల్ని గుర్తుపడితే? హోటల్కి నేనెందుకు వస్తాను? మరి నువ్వే బయటిరా, నేను పికప్ చేసుకుంటాను. ఎక్కడికి రావాలి? చూడు, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇది హోటల్ మెయిన్ ఎంట్రన్స్. ఓకే, ఇక్కడి నుంచి ఎడం వైపుకు తిరుగు, తిన్నగా వస్తే ఫస్ట్ లెఫ్ట్, అక్కడ బస్ స్టాప్ ఉంటుంది. కరెక్ట్గా తెల్లారగట్ట 6:30 కల్లా నువ్వు ఆ బస్ స్టాప్లో ఉండాలి. అక్కడికి వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను. ఓకే? సరే, ఇక నువ్వు బయలుదేరు. లాట్ ఆఫ్ వర్క్స్ టు క్లియర్. See you. ఇందు, నా స్టెనోని పిలిచాను. వచ్చేటప్పుడు ఇందు అని పిలిచాడు మావయ్య. ఒక్క నిమిషం గుండె చల్లుమంది. తిరిగి చూస్తే ఇంటర్కంలో మాట్లాడుతున్నాడు. అదృష్టమే, నువ్వు వెనక్కి తిరగడం వాడు అంతగా పట్టించుకోలేదు. అవునవును. బహుశా స్టెనో పేరు కూడా అదేనేమో. అయి ఉంటుంది. కమిషనర్ స్పీకింగ్. సార్, నేను వెంకటరమణ మాట్లాడుతున్నాను, అంకుశం పత్రిక రిపోర్టర్ని. ఓ, చెప్పండి మిస్టర్ వెంకటరమణ. ఫైన్ సార్, ఓ ముఖ్యమైన విషయం గురించి మీతో మాట్లాడాలి. ఎస్. అది ఫోన్లో వద్దు సార్. కెన్ ఐ సీ యూ పర్సనలీ? రండి. థ్యాంక్ యూ సార్, ఐ విల్ బి దేర్ ఇన్ 15 minutes. ఏమన్నా తెలిసిందా? బెంగళూరు నుంచి మన వాళ్ళు ఫోన్ చేశారు. అక్కడ పిల్ల ఒక యాంగిల్లో ఇంట్లో ఉంటుందట. ఎవరో ఏమిటో వివరాలు సరిగ్గా తెలియదట.